న్యూస్ మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో నకిలీ మద్యం లేబుల్స్ తయారీ ముఠా గుట్టు రట్టైంది. బ్రాండెడ్ మద్యం లేబుల్స్ తో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లేబుల్స్ తయారు చేస్తున్న మిషనరీని సీజ్ చేశారు. హుజూర్ నగర్ లో దొరికిన నకిలీ మద్యంపై పోలీసుల విచారణ చేపట్టగా అక్కడ నిందితులు ఇచ్చిన సమాచారంతో కుషాయిగూడలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా మద్యం లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక నకిలీ మద్యం లేబుల్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఆ లేబుల్స్ చేసి ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నటువంటి ముఠాను అటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించింది. చాలా మంది, మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో నవీన్ గౌడ్ అనేటువంటి కీలక సూత్రధారి కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా మరికొన్ని లేబుల్స్, ఏదైతే మద్యం బాటిల్స్ పై లేబుల్స్ తయారు చేసి అదేవిధంగా లేబుల్స్ వేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్టు కూడా పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారందరూ కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలకు వస్తుంది మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేస్తూ హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో కుషాయిగూడలో కూడా దాడులు నిర్వహించి అక్కడ పెద్ద ఎత్తున నకిలీ లేబుల్స్ ని తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. మిషనరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడలో భారీ ఎత్తున నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రాండెడ్ లేబుల్స్ తో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన లేబుల్స్ ని కూడా సీజ్ చేశారు. లేబుల్స్ తయారు చేస్తున్న మిషనరీని సీజ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే హుజూర్ నగర్ లో దొరికిన నకిలీ మద్యంపై పోలీసులు విచారణ చేపట్టిన క్రమంలో కుషాయిగూడలో నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేస్తున్న మిషనరీని కూడా సీజ్ చేశారు. ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది.